హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉంటుంది. సో కిచెన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈరోజు ఒక కుకింగ్ బ్లాగ్ అనమాట. సో ఈ బ్లాగ్తో పాటు ఇంకొక బ్లాగ్ కూడా షూట్ చేస్తాను. సో అది కూడా మీకు పెడతాను. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. కొబ్బరి పాలతో టమోటా లేకుండా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఎందుకు అంటే పన్నీర్ ఉంది ఇంట్లో, ప్లస్ చపాతీ చేయాలనుకుంటున్నాను కాబట్టి పన్నీర్ చపాతీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది కదా, అందుకని చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో దానికి కావాల్సి వచ్చి ఒక చిన్న సైజు ఆనియన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి జీడిపప్పు నువ్వులు రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను. ఇవి వచ్చేసరికి కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదా. కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ వేసుకొని వడపట్టిన పాలు అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పాటు పన్నీర్, 2 చిన్న సైజు పచ్చిమిర్చిని కూడా తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కూడా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఈ జీడిపప్పు పేస్ట్ అండ్ ఈ ఆనియన్స్ని కూడా పేస్ట్ చేయాలన్నమాట. ఈ రెండింటిని పేస్ట్ చేసిన తర్వాత కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత ప్యాన్ అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు, దిస్ ఈజ్ ఆప్షనల్. దాంట్లోకి ఫస్ట్ షాజీరా కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ జీలకర్ర వేసాను. అండ్ దాంట్లోకి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఆనియన్ పేస్ట్ వేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత, అంటే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి కట్ చేసిన మిర్చి వేసుకొని వాటిని కూడా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఆనియన్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు నువ్వులు కలిపి పేస్ట్ చేసేదానని చెప్పాను కదా. సో ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి నాకు ఆ కప్పుకి కొలత వచ్చింది. మీకు ఎంత పేస్ట్ కావాలో దాన్ని బట్టి, అంటే ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఉరామారిగా ఇంత అని వేసుకున్నాను. సో అది కూడా ఒక 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత సేమ్ కప్పుతో కొబ్బరి పాలు అయితే వేసాను అనమాట. దిస్ ఈజ్ ద హైలైట్ అనమాట ఈ కర్రీకి. సో కొబ్బరి పాలు వేసిన తర్వాత కూర అనేది తొందరగా చిక్కబడిపోతుంది. సో చిక్కపడుతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. మరి చిక్కగా బాగోదు అనేసి వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 స్పూను ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీకు తగినట్టుగా వేసుకోండి. ఆల్రెడీ నేను మిర్చి వేసాను కాబట్టి 1/2 టీ స్పూనే వేసుకున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత బ్యూటిఫుల్ కలర్ అయితే వస్తుందన్నమాట మిక్స్ చేసిన తర్వాత. సో అది కుతుకుత అని చెప్పి ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంది. కానీ పన్నీర్ మాత్రం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు పన్నీర్ స్లైసెస్ అనేవి వేసుకోవాలి. మా పన్నీరు కొంచెం ఇలా పొడి అయిపోతుంది కట్ చేస్తుంటే. అలాంటి పన్నీర్ కాకుండా మీరు మంచి సాఫ్ట్ అండ్ పన్నీర్ అయితే ఉంటుంది. సో ఆ పన్నీరు జాగ్రత్తగా చూసి తీసుకోండి. నాలాగా అంటే నేను ఫస్ట్ టైం పన్నీర్ కొన్నాను కాబట్టి ఎలాంటిది కొనాలి అనే చాయిస్ నాకు తెలీదు. ఏది పెడితే అది కొనేసాను అనమాట. అలా కొనుక్కోవద్దు, జాగ్రత్తగా చూసి మంచిది కొనుక్కుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలా వేసిన తర్వాత ఉడికించుకోవాలి. ఎందుకంటే పన్నీరు మనం ఇక్కడ డైరెక్ట్గా వేసాము. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో పన్నీర్ వేగించి పక్కన పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. సో అలా ఉడికించుకునేటప్పుడు కొంచెం సేపు మగ్గాలని ప్లేట్ పెట్టేసాము. A few moments later. ఇప్పుడు ఆ ప్లేట్ తీసి చూస్తే ఆహా, పన్నీర్ కర్రీ సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేశాను. తర్వాత చపాతీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈలోపు మా ఆయన కూడా వచ్చాడు. మా ఆయన తిన్నాడు, నేను తింటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ మనం ట్రై చేయాలి కదా. సో మీకు కూడా తెలవాలి కదా ఎలా ఉందో ఏంటో అనేది. అందుకని చూపిస్తున్నాను. ఎప్పుడు పుల్కా చేస్తాను కానీ ఈసారి చపాతీ చేశాను ఓన్లీ బికాస్ ఆఫ్ పన్నీర్ కర్రీ మాత్రమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. కానీ అంత గ్రేవీగా చేయడం మా ఆయనకి నచ్చలేదంట. దట్స్ ఇట్ ఫర్ వీడియో.
సో గైస్ వీడియో అయితే చూసారు కదా, అదనమాట కొబ్బరి పాలతో టొమాటో లేకుండా పన్నీర్ కర్రీ ఎలా చేసుకున్నామో ఇలా చూపించాను. సో ఈ రెసిపీ చూడ్డానికి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతుంటాను. ఈసారి టమాటోతో ఎలా చేసుకుంటాము అనేది చూపిస్తాను పన్నీర్ కర్రీ ఎప్పుడైనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేసి ఉంచుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.